ఇప్పుడు ఫైనైట్ ఆటోమేటా అంటే ఏంటో చూద్దాం. ఫైనైట్ ఆటోమేటా అనేది ఇది ఒక అబ్స్ట్రాక్ట్ కంప్యూటింగ్ డివైస్. ఓకేనా, ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఈజ్ ఎ మ్యాథమెటికల్ మోడల్ ఆఫ్ సిస్టమ్ విత్ డిస్క్రిప్ట్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్. దానికంటూ ఇన్పుట్స్, అవుట్పుట్స్ అండ్ స్టేట్స్ ఉంటాయి అండ్ సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఫార్మ్ ఉంటుంది. ఫ్రమ్ స్టేట్ టు స్టేట్ దట్ అక్కర్ ఆన్ ద ఇన్పుట్ సింబల్స్ ఫ్రమ్ ఏ ఒక స్టేట్ నుంచి ఈ క్యూ నాట్ అని ఒక స్టేట్ ఉన్నాం, ఇంకోటి స్టేట్కి క్యూ2కి పోతుంది. అది ఇన్పుట్ సింబల్ ఆఫ్ 1. ఒక 1 అనే ఇన్పుట్, ఇది ఇన్పుట్ సింబల్ ఇస్తే ఇంకో ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి పోయింది. ఆ ఇన్పుట్ ఆఫ్ ఇంకో 0 ఇంకోటి ఇచ్చినాక ఇప్పుడు ఇంకో దానికి వెళ్తుంది క్యూ2 అని. సో అట్లా ఒక ఇన్పుట్కి ఒక స్టేట్కి వెళ్తుంది. సో ఆ సెట్ ఆఫ్ ఇన్పుట్స్ నుంచి ఒక సెట్ ఆఫ్ స్టేట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ ఇన్పుట్ స్టేట్స్ ఒక ఫైనైట్ ఆటోమేటా అంటే దానికంటూ ఇన్పుట్స్ ఉంటాయి, సింబల్స్ ఉంటాయి, వీటి ఇన్పుట్స్ ఉంటాయి, అవుట్పుట్స్ ఉంటాయి, ఇంకా స్టేట్స్ ఉంటాయి. ఓకేనా, అది ఇంకా సెట్ ఆఫ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఉంటుంది. ట్రాన్సిషన్ ఫంక్షన్ ఎట్లా డినోట్ చేస్తారంటే ఇట్లా డినోట్ చేస్తారు. దీన్ని ఏమంటారు అంటే డెల్టా అంటారు. సో క్యూ అనేది ఒక స్టేట్ అయినాకో ఆ ఇన్పుట్ సింబల్ ఒక ఆల్ఫాబెట్ పైన వేసినాకో అప్పుడు నీకు ఇంకోటి వస్తుంది, ఇది ఇంకొక స్టేట్ వస్తుంది. ఇప్పుడు చూడు, ఇది క్యూ నాట్ అనే స్టేట్ ఉంది. ఒక ఇన్పుట్ ఏమి ఇచ్చినా 1 ఇచ్చిన అని ఆల్ఫాబెట్, అప్పుడు ఏమి స్టేట్కి వెళ్ళినాయి, క్యూ1 స్టేట్కి వెళ్ళింది. దీన్నే ట్రాన్సిషన్ ఫంక్షన్ అంటారు. ఓకేనా, ఇన్పుట్స్ ఉంటాయి, స్టేట్స్ ఉంటాయి, అవుట్పుట్స్ ఉంటాయి, ఇంకొక ఇది అవుట్పుట్, ఇది ఒక ట్రాన్సిషన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, ఇది ఒక కంప్యూటింగ్ డివైస్. స్టేట్స్ టు స్టేట్ ఎట్లా మారుతుంది, ఇది ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఎట్లా మారుతుంది, ఇన్పుట్ సింబల్స్ ఇచ్చినప్పుడే మారుతుంది. ఆ ఇన్పుట్ సింబల్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు, ఓవరాల్ ఆల్ఫాబెట్ సిగ్మా నుంచి వస్తాయి ఇన్పుట్ సింబల్స్. ఓకేనా, ఇప్పుడు ఈ ఫైనైట్ ఆటోమేటా రిప్రజెంట్ చేయడానికి 3 రకాలు ఉంటాయి. ఒక గ్రాఫికల్, టేబుల్, మ్యాథమెటిక్. గ్రాఫికల్ అంటే దాని ట్రాన్సిస్టర్ డయాగ్రామ్స్తో దీన్ని గీసిన అవసరం, దీన్ని ట్రాన్సిస్టర్ డయాగ్రామ్ అంటారు. ఇంకోటి టేబుల్, ట్రాన్సిస్టర్ టేబుల్ గీయచ్చు. ఇంకోటి ఏంటిది ట్రాన్సిస్టర్ ఫంక్షన్, ఇది చెప్పేసి దీని ట్రాన్సిస్టర్ ఫంక్షన్, ఇది ట్రాన్సిస్టర్ డయాగ్రామ్, ఇంకో ట్రాన్సిస్టర్ టేబుల్ నేను చెప్తాను. ఇప్పుడు 1 by 1 డీటెయిల్ చూద్దాం దాన్ని ఫైనైట్ ఆటోమేటాని ఎట్లా రిప్రజెంట్ చేస్తారో. ఫస్ట్ వచ్చేది ఏంటిది, ఫస్ట్ దాని ఒక ఫార్మల్ డెఫినేషన్ చూద్దాం, దాని లోపల ఏమేమి ఉంటాయి చూద్దాం. నేను జస్ట్ బ్రీఫ్ అయిపోయినా, ఇప్పటి నుంచి డేట్ కట్ మ్యాటర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏంటిది ఫార్మల్ డెఫినేషన్, దాని లోపల 5 ట్యూపుల్స్ ఉంటాయి. ఓకేనా, ఒకటి క్యూ, దాని ఎం అనేది ఒక ఫైనైట్ ఆటోమేటా అంటే దాని లోపల క్యూ, సిగ్మా, డెల్టా, దీన్ని డెల్టా అంటున్నాను ఇప్పటి నుంచి, క్యూ0, ఎఫ్. ఇప్పుడు ఇది చూస్తారా, క్యూ అంటే సెట్ ఆఫ్ ఫైనైట్ స్టేట్స్, ఫైనైట్ స్టేట్స్. దాని లోపల ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 2 స్టేట్లు ఉన్నాయి. ఇప్పుడు క్యూ0, క్యూ1, క్యూ2. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 1 2 3. సో ఇప్పుడు దీని సెట్ ఆఫ్ స్టేట్స్ ఏమైపోతాయి, క్యూ0, క్యూ1, క్యూ2. సో ఇవన్నీ సెట్ ఆఫ్ స్టేట్స్. ఆ సెట్ ఆఫ్ స్టేట్స్ని ఎట్లా డినోట్ చేస్తారు, క్యూ2 చేస్తారు. ఇది సిగ్మా అనేది ఏం తెలుసు మీకు, తెలుసు సిగ్మా అనేది ఒక ఆల్ఫాబెట్, దీన్ని ఇదేంటి సెట్ ఆఫ్ ఆల్ఫాబెట్. ఓకేనా, ఇదేంటిది డెల్టా అనేది ఏంటిది ట్రాన్సిషన్ ఫంక్షన్ అంటే ఏంటిది, దీన్ని డెల్టా అంటారు. ఓకేనా, ఈ డెల్టా అనేది ట్రాన్సిషన్ ఫంక్షన్. క్యూ అంటే ఏంటిది స్టేట్, దాని ఇన్పుట్ ఏమి ఇస్తున్నావు, సిగ్మా అనేది ఒక ఆల్ఫాబెట్ దాన్ని చేస్తే అప్పుడు నీకేమొస్తుంది, నాకు ఇంకో కొత్త స్టేట్ వస్తుంది. చెప్పినా కదా, ఇప్పుడు క్యూ0 అనే ఒకటి స్టేట్ ఉంది, నువ్వు ఆ స్టేట్ నుంచి దానికి ఇన్పుట్ ఆఫ్ 1కి ఎటు పోయినాయి, క్యూ1 స్టేట్కి పోయినావు. సో క్యూ0 అనేది స్టేట్, ఆన్ ఇన్పుట్ ఆఫ్ 1 వెంట ఎక్కడికి వెళ్ళినావు, క్యూ1కి వెళ్ళినావు. సో ఇదే ట్రాన్సిషన్ ఫంక్షన్ అంటే దాన్ని తెలుతా. ఈ క్యూ0 అని చూస్తావా, ఈ క్యూ0ని ఎట్లా రిప్రజెంట్ చేస్తావు, యారో మార్క్ పెడతావు, అంటే ఇది ఒక ఇనిషియల్ స్టేట్, దీని ఇనిషియల్ స్టేట్ అంటారు. ఎఫ్ అంటే సెట్ ఆఫ్ ఫైనల్ స్టేట్. ఓకేనా, ఫైనల్ స్టేట్ని ఇట్లా డబుల్ పెడతాం. ఓకేనా, 2 సర్కిల్ పెట్టినాకో ఫైనల్ స్టేట్, ఇట్లా యారో మార్క్ పెడితే ఇనిషియల్ స్టేట్. ఓకేనా, ఇప్పుడు ఇది చెప్పాను. క్యూ అంటే చెప్పినా కదా, సెట్ ఆఫ్ ఫైనల్ స్టేట్స్, ఆ సెట్ ఆఫ్ స్టేట్స్ని క్యూలకు అంటారు. సిగ్మా అనేది ఒక సెట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. ఇప్పుడు ఆల్ఫాబెట్ ఓవర్ 0, 1 అని, ఆల్ఫాబెట్ ఓవర్ A, B అని వచ్చినాయి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. సిగ్మా అంటే ఆల్ఫాబెట్. డెల్టా అనేది ఒక ట్రాన్సిషన్ ఫంక్షన్, అంటే ఇప్పుడు దాని ఉన్న స్టేట్ దాని ఇన్పుట్ ఏ ఆల్ఫాబెట్ ఇస్తావో అది కొత్త స్టేట్కి వెళ్తుంది, ట్రాన్సిషన్ ఫంక్షన్ అది చెప్తుంది. నెక్స్ట్ క్యూ0 అనేది ఇట్స్ అండ్ స్టార్ట్ స్టేట్, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక ఆల్ఫాబెట్ ఇప్పుడు 0 0 1 అని అనుకో, ఫస్ట్ క్యూ0 నుంచి స్టార్ట్ అవుతుంది. దాన్ని ఇన్స్టల్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో స్టేట్ని దాన్ని ఇన్స్టల్ స్టేట్ అంటారు. దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తావు, క్యూ0 అని పెట్టి ఇన్స్టల్ స్టేట్కి ఎప్పటికి ఇట్లా యారో మార్క్ పెట్టు, సరేనా. ఫైనల్ స్టేట్కి ఏముంటుంది, ఫైనల్ స్టేట్కి 2 సర్కిల్ పెట్టు, ఫైనల్ స్టేట్లో 2 సర్కిల్ ఉంటుంది, ఇది క్యూ1. సో క్యూ0 అనేది ఇనిషియల్ స్టేట్. ఎఫ్ అనేది ఏంటిది ఫైనల్ స్టేట్, సెట్ ఆఫ్ యాక్సెప్టెన్స్.
ఆ సెట్ ఇప్పుడు 0,0,0,0,1 అనేది ఇలా యాక్సెప్ట్ అయిన ఒక స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్లో ఫైనల్ స్టేట్కి వెళ్తుంది. ఫైనల్ స్టేట్కి వెళ్ళాలంటే డాస్ అనేది యాక్సెప్ట్ అయినట్టు ఆ స్ట్రింగ్. సో ఆ ఫైనల్ స్టేట్ ఒకటి ఉండొచ్చు, కొన్నిసార్లు 2, 3 ఉంటాయి వేరే వేరే ఫైనైట్ ఆటోమేటర్లో. సో ఆ సెట్ ఆఫ్ ఫైనల్ స్టేట్స్ని ఎఫ్లోకి డినోట్ చేస్తాం. ఓకే, ఇవన్నీ ఫార్మల్ డెఫినేషన్. ఇప్పుడు ట్రాన్సిషన్ డయాగ్రామ్ చూద్దాం. ట్రాన్సిషన్ డయాగ్రామ్ అంటే ఇప్పుడు చిన్నది గీసి చూపిస్తాను. ఇప్పుడు Q0 అనేది Q0 ఇన్పుట్ ఏమి ఇస్తాను, Q0 ఇన్పుట్ ఆఫ్ 1 ఎటు పోతున్నా అంటే Q1కి వెళ్తుంది. Q1 అని ఇన్పుట్ 1 అంటే Q2 పోయింది. సో ఇన్షియల్ స్టేట్ అని ఏమని చెప్పిన, ఇన్షియల్ స్టేట్ని ఇట్లా డినోట్ చేస్తారు ఆర్మార్క్తోని. ఫైనల్ స్టేట్ని ఇట్లా చేస్తారు, డబుల్ సర్కిల్స్ పెడితే అది ఫైనల్ స్టేట్. సో ఇది ఇన్షియల్ స్టేట్, ఇది ఫైనల్ స్టేట్, ఇది ఇన్షియల్. ఓకే, దీన్ని ఇన్షియల్ స్టేట్ అంటారు. ఇదేంటిది ఫైనల్ స్టేట్. ఓకే, ఈ మిడిల్లో ఏంటిది, వీటిని ఇంటర్మీడియట్ స్టేట్ అంటారు. ఇన్షియల్ స్టేట్కి ఫైనల్ స్టేట్కి మిడిల్ ఉన్నాయని అవన్నీ ఇంటర్మీడియట్ స్టేట్స్ అంటారు. ఇప్పుడు దీనికి ఒక ఇన్పుట్ 1కి మళ్ళీ అటే వెళ్ళిపోతుంది, ఆన్ ఇన్పుట్ ఆఫ్ 0 మళ్ళీ Q0కి వెళ్తుంది, ఆన్ ఇన్పుట్ ఆఫ్ 1కి ఇది దీన్ని ట్రాన్సిషన్ డయాగ్రామ్ అంటారు. అర్థమైనా? ట్రాన్సిషన్ ఆల్సో విత్ ద వర్టిసెస్ ఆఫ్ ద గ్రాఫ్ కరస్పాండింగ్ టు ద స్టేట్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటా. ఇది స్టేట్స్. ఓకే, అది ఇన్పుట్ ఇస్తే ఇంకో స్టేట్కి వెళ్ళింది. ఇది ఏదైతే స్టార్టింగ్ స్టేట్ ఉందో దీన్ని Q0 అని స్టార్టింగ్ స్టేట్, దేంట్లో ఇట్లా యారో మార్క్తో పెట్టాలి. స్టార్టింగ్ ఫైనల్ స్టేట్ని డబుల్ సర్కిల్స్తో పెట్టాలి. ఇది ఫైనల్ స్టేట్. ఈ స్టార్టింగ్ స్టేట్, ఫైనల్ స్టేట్, ఇది ఏమవుతుంది ఇంటర్మీడియట్ స్టేట్. ఫైనల్ స్టేట్కి ఇన్షియల్ స్టేట్కి ఫైనల్ స్టేట్ కాకుండా మీడియా అన్ని ఇంటర్మీడియట్ స్టేట్స్ అవుతాయి. సో ఒకటి ఇన్పుట్స్ ఏమి ఇచ్చినాం, ఇది ఆల్ఫాబెట్ 0,1 అనుకున్నాం. ఏమి ఇచ్చినాం ఇన్పుట్స్ 0,1 ఇచ్చినాం. సో ఇక్కడ రాసిన Q0 అనేది ఇన్షియల్ స్టేట్, Q1 అనేది ఇంటర్మీడియట్ స్టేట్, Q2 అనేది ఫైనల్ స్టేట్ అని రాసిన ఇక్కడ. ఇది ట్రాన్సిషన్ డయాగ్రామ్ అంటే. నెక్స్ట్ ఏంటి, ట్రాన్సిషన్ టేబుల్ చూద్దాం. ఇప్పుడు దీనికి ఇంకో దానికి ట్రాన్సిషన్ టేబుల్ చూద్దాం. ఇది ఇక్కడికి మర్చిపోయింది. ఇప్పుడు దీనికి ఇప్పుడు చూడండి, ఇది Q0, ఇదేంటి ఇన్షియల్ స్టేట్, Q1 అనేది ఫైనల్ స్టేట్ అనుకుంటున్నా. ఇప్పుడు ఆ ఇన్పుట్ ఆఫ్ 1కి ఫైనల్ స్టేట్కి ఇప్పుడు 0 ఇస్తే 0కి వెళ్తుంది, ఇది 0,1కి ఇక్కడ వెళ్తుంది. దానికి ఎట్లా గీస్తామంటే ట్రాన్సిషన్ టేబుల్ ఇట్లా గీసుకో, ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్ అనే ఫస్ట్ ఇక్కడ రాసుకో. Q0, Q1 2 స్టేట్లు ఉన్నాయి, కనిపిస్తుంది. Q0 ఇన్స్టల్ స్టేట్ ఇట్లా పెట్టంటే యారో మార్క్ పెట్టు. ఓకే, ఫైనల్ స్టేట్కి ఏం పెట్టంటే ఇట్లా స్టార్ మార్క్ పెట్టు. ఓకే, ఇప్పుడు దాని ఇన్పుట్స్ ఏమేమి ఉన్నాయి 0, 1. ఇక్కడ అర్థమైన ఈ కాలంలో ఏం పెట్టాలి, ఫస్ట్ కాలం ఏమిటి స్టేట్స్ ఉంటాయి, సెకండ్లో ఏమేమి ఇన్పుట్స్, ఇవి 2 ఇన్పుట్స్, ఏవిటి ఇన్పుట్స్ ఉన్నాయి ఇక్కడ పెట్టుకో. ఓకే, 0, 1. ఇప్పుడు Q0 ఆన్ ఇన్పుట్ 1, Q0 ఆన్ ఇన్పుట్ 1 ఇలా ఈ యొక్క స్టేట్ అయినాక ఇలా బయటకు వస్తుంది చూసిన. ఇప్పుడు Q0 ఉంది, దాని నుంచి ఏం వస్తుంది బయటకి 1 వస్తుంది, అంటే దీని ఇన్పుట్ ఏంటిది 1 అనమాట. ఒకవేళ 0 బయటకు వస్తే దాని ఇన్పుట్ 0. సో Q0 నుంచి ఏం బయటకు వస్తుంది 0 వస్తుంది. Q0 నుంచి ఇన్పుట్ ఆఫ్ 0 ఏం వస్తుంది Q0కే పోతుంది. Q0 ఆన్ ఇన్పుట్ ఆఫ్ 1, Q0 నుంచి బయటకి ఏం పోతుంది 1. సో Q0 ఆన్ ఇన్పుట్ ఆఫ్ 1 ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తుంది Q1కి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు Q1 ఆన్ ఇన్పుట్ ఆఫ్ 0 అంటాం, ఇల్లు నుంచి బయటకు పోయే యారో ఇది. దాని ఇన్పుట్ ఏంటంటే 0 ఇచ్చినాక మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది Q1కి వెళ్తుంది. Q1 ఆన్ ఇన్పుట్ ఆఫ్ 1, ఇక్కడ ఈ స్టేటు అక్కడ పైన ఇన్పుట్కి నేను ఇక్కడ రాస్తున్నట్టు. Q1కి ఇన్పుట్ ఏముంది, ఆ Q1 ఆన్ ఇన్పుట్ ఆఫ్ 1 అంట. Q1 ఆన్ ఇన్పుట్ ఆఫ్ 1 ఏమవుతుంది మళ్ళీ Q1కి వస్తుంది. ఇట్లా గీస్తారు ట్రాన్సిషన్ డయాగ్రామ్. అర్థమైందా? సో ఈ ట్రాన్సిషన్ డయాగ్రామ్ అంటారు. రోస్ ఆర్ కరస్పాండ్ టు స్టేట్స్. ఇవన్నీ రోడ్స్ కదా, ఈ రోస్ అన్నీ స్టేట్స్ లెక్క చూపిస్తాయి. ఏవైతే కాలమ్స్ ఉంటాయో ఇవి కాలమ్స్ ఉన్నాయో ఇవన్నీ ఇన్పుట్ స్టేట్స్ కదా. 0 అనేది ఇన్పుట్ స్టేట్, 1 అనేది ఇన్పుట్ స్టేట్. ఇన్పుట్ సింబల్స్. 0, 1 అనేది ఇన్పుట్ సింబల్స్. ఇవి రోస్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి స్టేట్స్ అని చేసిన. తర్వాత ఎంట్రీస్ ఆర్ కరస్పాండ్ టు ఇది నెక్స్ట్ స్టేట్. Q0కి ఆన్ ఇన్పుట్ ఆఫ్ 0 నెక్స్ట్ స్టేట్ Q1. Q0 ఆన్ ఇన్పుట్ ఆఫ్ 0కి Q0కి పోయింది. Q0 ఆన్ ఇన్పుట్ ఆఫ్ 1కి ఎటు పోయింది Q1 స్టేట్కి వెళ్ళింది. అదే Q0 ఇది నెక్స్ట్ స్టేట్లో రాస్తున్నాం ఆ ఎంట్రీస్. ఓకే, ద స్టార్ట్ స్టేట్ ఈస్ మార్క్డ్ విత్ యారో. స్టార్ట్ స్టేట్ని యారోతో మార్క్ చేస్తావు. ఫైనల్ స్టేట్ ఇది Q1 అనేది ఫైనల్ స్టేట్ కాబట్టి దాన్ని ఎట్లా మార్క్ చేస్తావు, స్టార్ట్ మార్క్ చేస్తావు. ఈ ట్రాన్సిషన్ డయాగ్రామ్ టేబుల్ అనేది ఇట్లా గీస్తారు. ఓకే, ఇక Q0 అనేది ఇన్షియల్ స్టేట్, Q1 అనేది ఫైనల్ స్టేట్, దానికి ఒక ఇదే ఇక్కడ గీసినాం అన్నట్టు. ఇప్పుడు Q0 ఆన్ ఇన్పుట్ ఆఫ్ 1 ఎటు Q1 పోయింది, Q0 ఆన్ ఇన్పుట్ ఆఫ్ 1 ఎటు పోయింది Q1కి పోయింది. అట్లనే Q1 ఆన్ ఇన్పుట్ ఆఫ్ 0 మళ్ళీ Q1 ఇన్పుట్ ఆఫ్ 0 Q1కి అయిపోతుంది. అలానే Q1 ఆన్ ఇన్పుట్ ఆఫ్ 1 ఎటు Q1కి అయిపోతుంది. ఇది ట్రాన్సిషన్. ఓకే, అర్థమైంది. ఇన్పుట్ దాని ట్రాన్సిషన్ టేబుల్లో
ఇనిషియల్ స్టేట్ని యారో మార్క్ పెట్టు, ఫైనల్ స్టేట్ని స్టార్ పెట్టు. ఇప్పుడు ట్రాన్సిషన్ ఫంక్షన్. ట్రాన్సిషన్ ఫంక్షన్ అంటే ఏంటిది? దీన్ని మ్యాపింగ్ ఫంక్షన్ కూడా అనొచ్చు. దాన్ని ఎట్లా డినోట్ చేస్తారని చెప్పిన, దీన్ని ఇట్లా డెల్టాతో డినోట్ చేస్తారు. సో ట్రాన్సిషన్ ఫంక్షన్ ఈక్వల్స్ ఏముంటుంది అంట, దాంట్లో కరెంట్ స్టేట్ ఉంటుంది, ఇన్పుట్ సింబల్ ఉంటుంది. కరెంట్ స్టేట్ అంటే ఏంటిది? ట్రాన్సిషన్ ఫంక్షన్ లోపల ఏముంటుంది అంటే కరెంట్ స్టేట్ ఉంటుంది, కామా కరెంట్ ఇన్పుట్ సింబల్ ఉంటుంది. ఓకే, ట్రాన్సిషన్ ఫంక్షన్ ఇప్పుడు చూడు, ఒక్క నిమిషం సారీ, దీనికి ఇది ఉందా, దీనికి ఇప్పుడు కరెంట్ స్టేట్ ఏంటిది? Q0. దాని ఇన్పుట్ సింబల్ ఏంటా? 1. అప్పుడు ఏ స్టేట్కి పోయింది? అది Q1 స్టేట్కి పోయింది, రైట్? ఇట్లా గీస్తాను అనమాట ట్రాన్సిషన్ ఫంక్షన్ అంటే. అర్థమైంది ఇప్పుడు? ట్రాన్సిషన్ ఫంక్షన్ అంటే కరెంట్ స్టేట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ డయాగ్రామ్ చూడండి, నేను కరెంట్ స్టేట్ ఎంత? Q0. దాని ఇన్పుట్ సింబల్ ఏమి ఇచ్చిన? 1 ఇచ్చిన. అప్పుడు ఎక్కడికి వెళ్ళింది? Q1 స్టేట్కి వెళ్ళింది. సో దాన్ని ట్రాన్సిషన్ ఫంక్షన్లోకి ఇట్లా రాస్తాను అనమాట. దాన్ని ఇప్పుడు ఇది ఇట్లా, దాన్ని ఇట్లా ఎట్లా చూపించాలంటే Q0 ఈ కరెంట్ స్టేట్ ఇంటూ ఓవర్ ఆల్ఫాబెట్స్ ఏముంటుంది దీనిపైన చేస్తాం. అప్పుడు ఎక్కడికి వెళ్తుంది? కొత్త స్టేట్కి వెళ్తుంది. అది ఇట్లా చేయొచ్చు. ఇది దీని డెఫినేషను, ఇది దీనికి ఎగ్జాంపుల్. ఇట్లా గీసిన. ఇప్పుడు Q0 అనే కరెంట్, ఇప్పుడు Q1 చూద్దాం. ఇప్పుడు ట్రాన్సిషన్ ఫంక్షన్ ఆఫ్ Q1 ఆన్ ఇన్పుట్ సింబల్ ఆఫ్ 0 చేద్దాం. ఇన్పుట్ ఆఫ్ ఇక్కడ Q1 పెద్దాం, దీన్ని తీస్తున్నా. Q1 ఆన్ ఇన్పుట్ ఆఫ్ 0, దీని టేబుల్ చూసి మనం ట్రాన్సిషన్ ఫంక్షన్ ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు చూడ Q1 ఆన్ ఇన్పుట్ ఆఫ్ 0 అంటే Q1 ఆన్ ఇన్పుట్ ఆఫ్ 0 ఎటు పోయింది? Q1 పోయింది. ఇలా ఇవ్వాలి. అదే ట్రాన్సిషన్ ఫంక్షన్ ఆఫ్ Q1 చూద్దాం. Q1 ఆన్ ఇన్పుట్ ఆఫ్ 1 వేద్దాం. Q1 ఆన్ ఇన్పుట్ ఆఫ్ 1, Q1 ఆన్ ఇన్పుట్ ఆఫ్ 1 ఎటు పోయింది? మళ్ళీ Q1కి వచ్చింది. ఇట్లా ట్రాన్సిషన్ ఫంక్షన్స్ ఇట్లా గీస్తారు. ఓకే.